Good morning, everyone. This is Josna Devaki, JL in Livestock Management and Dairy Technology at GJC Medpalli. Today, we are discuss about physico-chemical properties of milk in paper 3, that is milk quality, extension and entrepreneurship. పాలలో ఉండే భౌతిక రసాయనిక ధర్మాల గురించి ఈరోజు తెలుసుకుందాం. అవి కలర్ అండ్ ఫ్లేవర్, అసిడిటీ అండ్ pH, స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ మిల్క్, ఫ్రీజింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్, విస్కాసిటీ అండ్ సర్ఫేస్ టెన్షన్, లాస్ట్ వన్ ఆఫ్ ఫ్లేవర్స్. ఫస్ట్ we are going to start with color and flavor. And flavor. Color. The color of milk is a blend of individual effects produced by casein particles and dispersed fat globules, keratin, which imparts a yellowish tint. Thus, the color of milk ranges from yellowish creamy white to creamy white. The intensity of the yellow color of the cow milk depends on the factors such as breed, feed, size of fat globules, fat percent in the milk, etc. Greater intake of green feed, larger the fat globules and higher fat percentage will impact a greater intensity of yellow color. Skim milk has a bluish and whey a greenish yellow color. పాల యొక్క కలర్ అనేది పాల్లో ఉండే పదార్థాలైన కేసిన్, ఫ్యాట్ గ్లోబుల్స్, కెరటిన్ల మిశ్రమం వల్ల ఏర్పడుతుంది. ఆవు పాలు ఎల్లోయిష్ క్రీమీ వైట్లో, గేదె పాలు క్రీమీ వైట్ కలర్లో ఉంటాయి. ఈ ఎల్లో కలర్ యొక్క తీవ్రత అనేది పశువు యొక్క జాతి, ఆహారం, ఫ్యాట్ మరియు ఫ్యాట్ గ్లోబ్యూల్స్ యొక్క పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. పశువుకి పచ్చటి ఆహారం ఇచ్చినప్పుడు లేదా పాలలో ఫ్యాట్ పర్సంటేజ్ మరియు ఫ్యాట్ గ్లోబ్యూల్స్ పరిమాణం ఎక్కువగా ఉంటే ఈ ఎల్లో కలర్ యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటుంది. స్కిమ్ మిల్క్ బ్లూయిష్ మరియు వే గ్రీనిష్ ఎల్లో కలర్లో ఉంటాయి. స్కిమ్ మిల్క్ వెన్న తీసేసిన పాలు, వే అంటే పన్నీర్ కానీ చీజ్ కానీ తయారు చేసేటప్పుడు వచ్చే బై ప్రోడక్ట్స్. ఫ్లేవర్. It is composed of smell and taste. The flavor of milk is a blend of sweet taste of lactose and salty taste of minerals. The phospholipids, fatty acids and fat of milk also contribute to the flavor. Flavor అనగా పాల యొక్క రుచి మరియు వాసనని తెలుపుతుంది. పాలలో ఈ ఫ్లేవర్ లాక్టోజ్ నుండి వచ్చే స్వీట్ టేస్ట్ మరియు మినరల్స్ నుండి వచ్చే సాల్టీ టేస్ట్ల మిశ్రమం వల్ల ఏర్పడుతుంది. వీటితో పాటుగా పాల్లో ఉండే ఫాస్ఫోలిపిడ్స్, ఫ్యాటీ యాసిడ్స్ మరియు ఫ్యాట్ కూడా పాలకి రిచ్ ఫ్లేవర్ని ఇస్తాయి. యూజువల్లీ ద చేంజెస్ ఇన్ ఫ్లేవర్ ఆర్ అబ్నార్మల్ ఫ్లేవర్ ఇన్ మిల్క్ అక్కర్ డ్యూ టు. పాలకి గుడ్ ఫ్లేవర్ ఆర్ బ్యాడ్ ఫ్లేవర్ అనేది ఈ క్రింది అంశాలను బట్టి మారుతూ ఉంటుంది. టైప్ ఆఫ్ ఫీడ్. పశువుకిచ్చే ఆహారాన్ని బట్టి, కెమికల్ కాంపోజిషన్, పాల్లో ఉండే రసాయనిక చర్యని బట్టి, సీజన్ కాలాలను బట్టి, స్టేజ్ ఆఫ్ లాక్టేషన్ని బట్టి, కండిషన్ ఆఫ్ అడ్డర్ పొదుగు యొక్క స్థితిని బట్టి, శానిటేషన్ అండ్ అదర్ కండిషన్స్ డ్యూరింగ్ మిల్కింగ్ అండ్ స్టోరేజ్, పాలని పొదుగు నుండి తీసేటప్పుడు మరియు నిల్వ చేసేటప్పుడు పాటించే అంశాలను బట్టి, బ్యాక్టీరియల్ గ్రోత్, పాలలో సూక్ష్మజీవుల పెరుగుదలను బట్టి ఫ్లేవర్లో మార్పు వస్తుంది. ప్రాపర్టీ ఈజ్ అసిడిటీ అండ్ pH. Acidity. When the milk is drawn from the udder of the cow, it is acidic in nature, which is called natural acidity or apparent acidity. This is mainly due to the presence of casein, acid phosphates and citrates. The natural acidity of individual milk varies from depending on species, breed, individuality, stage of lactation, physical condition of the udder, etc. Colostrum has high natural acidity due to its high protein content. Acidity అంటే ఆమ్లత్వం. పశువు నుండి తీసిన పాలలో సహజంగా ఆమ్లత్వం ఉంటుంది. దీనిని
న్యాచురల్ అసిడిటీ అంటారు. ఇది పాల్లో ఉండే పదార్థాలైన కేసిన్, యాసిడ్ ఫాస్ఫేట్స్, సిట్రేట్ల వల్ల పాలకి వస్తుంది. ఈ న్యాచురల్ అసిడిటీ అనేది పశువు యొక్క జాతులు, స్టేజ్ ఆఫ్ లాక్టేషన్, పొదుగు యొక్క భౌతిక స్థితిని బట్టి మారుతూ ఉంటుంది. జున్ను పాలలో ప్రోటీన్ పరిమాణం ఎక్కువగా ఉంటుంది కనుక న్యాచురల్ అసిడిటీ అనేది ఎక్కువ. When the milk is kept for some time, the bacteria will multiply and utilize lactose and converts into lactic acid, thereby increasing the acidity. This acidity is known as developed or real acidity. పొదుగు నుండి పాలని తీసిన తరువాత కొద్దిసేపు ఉంచినట్లయితే అందులో బ్యాక్టీరియా లాక్టోజ్ని ఉపయోగించుకొని లాక్టిక్ యాసిడ్గా మారుతుంది. అప్పుడు ఆమ్లత్వం, పాల్లో ఉండే ఆమ్లత్వం అనేది పెరుగుతుంది. ఆ అసిడిటీని డెవలప్డ్ ఆర్ రియల్ అసిడిటీ అంటారు. అసిడిటీ వాల్యూస్, పాలలో ఆమ్లత్వం యొక్క విలువలు. కౌ మిల్క్ 0.13 to 0.14%, బఫెలో మిల్క్ 0.14 to 0.15%. pH. The hydrogen ion concentration of milk is known as pH. Higher pH values for fresh milk indicate udder infection like mastitis. The dilution of milk will decrease the acidity and increases the pH. పాలలోని హైడ్రోజన్ అయాన్ యొక్క గాఢతని pH అంటారు. పశువుకి పొదుగుకి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ అంటే వ్యాధులు వచ్చినప్పుడు, అనగా మాస్టిటైటిస్ పొదుగువాపు వ్యాధి వచ్చినప్పుడు ఆ పాలలో pH విలువలు ఎక్కువగా ఉంటాయి. పలుచగా ఉన్న పాలలో అసిడిటీ తక్కువగాను, pH ఎక్కువగాను ఉంటుంది. pH వాల్యూస్. కౌ మిల్క్ ఆవు పాలలో 6.4 to 6.6, బఫెలో మిల్క్ గేదె పాలలో 6.7 to 6.8. Next one, specific gravity of milk. The density of a substance is its mass, weight per unit volume. Specific gravity is the ratio of density of the substance to the density of standard substance. Since the density of a substance varies with temperature, it is necessary to specify the temperature when reporting specific gravities or densities. The specific gravity of milk is usually expressed at 60 degree Fahrenheit or 15.6 degree centigrade. పాల యొక్క స్పెసిఫిక్ గ్రావిటీని తెలుసుకోవడం. మొదట డెన్సిటీ అనగా ఒక యూనిట్ పరిమాణంలో ఉన్న పదార్థం యొక్క బరువు. స్పెసిఫిక్ గ్రావిటీ అనగా ఒక పదార్థం యొక్క డెన్సిటీకి మరియు ప్రామాణిక పదార్థమైన వాటర్ యొక్క డెన్సిటీకి మధ్య గల నిష్పత్తి. డెన్సిటీ అనేది పదార్థం యొక్క ఉష్ణోగ్రతని బట్టి మారుతూ ఉంటుంది కనుక స్పెసిఫిక్ గ్రావిటీ తెలుసుకోవాలంటే పదార్థం యొక్క ఉష్ణోగ్రతని ముందుగా తెలుసుకోవాలి. పాల యొక్క స్పెసిఫిక్ గ్రావిటీని ఎల్లప్పుడూ 60 డిగ్రీ ఫారెన్హీట్ లేదా 15.6 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద తెలుపుతారు. The density or specific gravity of milk may be determined by either determining the weight of a known volume or the volume of a known weight. The weight of a known volume may be determined with a pygometer, while the volume of a known weight is determined by using lactometer. పాలలో ఉండే డెన్సిటీ లేదా స్పెసిఫిక్ గ్రావిటీని పాలలో ఉండే పదార్థాల పరిమాణం యొక్క బరువు లేదా పాలలో ఉండే పదార్థాల బరువు యొక్క పరిమాణంని బట్టి నిర్ణయిస్తారు.
పాలలో ఉండే పదార్థాల పరిమాణం యొక్క బరువుని పిగ్మామీటర్ అనే పరికరం ద్వారా తెలుసుకోవచ్చు. అదేవిధంగా పాలలో ఉండే పదార్థాల బరువు యొక్క పరిమాణాన్ని లాక్టోమీటర్ అనే పరికరం ద్వారా తెలుసుకోవచ్చు. ద యావరేజ్ స్పెసిఫిక్ గ్రావిటీస్ ఆర్ పాలలో ఉండే స్పెసిఫిక్ గ్రావిటీ విలువలు కౌ మిల్క్ ఆవు పాలలో 1.028 టు 1.030, బఫెలో మిల్క్ గేదె పాలలో 1.030 టు 1.032, స్కిమ్ మిల్క్ వెన్నె తీసేసిన పాలలో 1.035 టు 1.037. The specific gravity of milk is influenced by the proportion of its constituents, that is composition, each of which has different specific gravity approximately as follows. పాలలో స్పెసిఫిక్ గ్రావిటీపై పాలలో ఉండే పదార్థాలు ప్రభావాన్ని చూపుతాయి. పాలలో ఉండే పదార్థాలు వాటర్, ఫ్యాట్, ప్రోటీన్, లాక్టోస్ అండ్ మినరల్స్. ఈ పదార్థాల యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ విలువలు వేరువేరుగా ఉంటాయి. అవి వాటర్ 1, ఫ్యాట్ 0.93, ప్రోటీన్ 1.346, లాక్టోస్ 1.666, సాల్ట్ అంటే మినరల్స్ 4.12, SNF సాలిడ్స్ నాట్ ఫ్యాట్ 1.616 గా ఉంటాయి. As the milk fat is lighter constituent, the more there is of it, the lower the specific gravity will be and vice versa. పాలలో ఫ్యాట్ అనేది తేలికగా ఉండే పదార్థం. పాలలో ఫ్యాట్ యొక్క పరిమాణం పెరిగితే స్పెసిఫిక్ గ్రావిటీ తగ్గుతుంది. Specific gravity of milk is decreased by addition of water, addition of cream, increased temperature. The specific gravity of milk is increased by addition of separated milk, removal of fat, reduction of temperature. పాలలో స్పెసిఫిక్ గ్రావిటీ విలువ పాలకి వాటర్ని కలిపినప్పుడు లేదా క్రీమ్ని కలిపినప్పుడు లేదా పాలలో ఉష్ణోగ్రతని పెంచినప్పుడు తగ్గుతుంది. అదేవిధంగా పాలకి వేరు చేసిన పాలని కలిపినప్పుడు, పాల నుండి ఫ్యాట్ని వేరు చేసినప్పుడు లేదా పాల యొక్క ఉష్ణోగ్రతని తగ్గించినప్పుడు పెరుగుతుంది. The specific gravity of milk is calculated by the following formula. ఈ క్రింది ఫార్ములా ద్వారా పాలలో స్పెసిఫిక్ గ్రావిటీని కనుగొనవచ్చు. స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ మిల్క్ ఈజ్ 1 + CLR / 1000. CLR అంటే కరెక్టెడ్ లాక్టోమీటర్ రీడింగ్. సరైన ఉష్ణోగ్రత వద్ద లాక్టోమీటర్ ద్వారా రీడింగ్ని గుర్తిస్తే దానిని కరెక్టెడ్ లాక్టోమీటర్ రీడింగ్ అంటారు. Next property is freezing and boiling point. Freezing point. Milk freezes at temperatures slightly lower than water due to the presence of soluble constituents such as lactose, soluble salts, etc., which lower or depress the freezing point. The exact freezing point of milk varies slightly according to the individual cow, the breed, the time of day or season that the milk is collected, the type of feed that the cow receives, etc. According to the majority of cows produce milk with a natural freezing point of -0.525 degrees centigrade to -0.565 degrees centigrade with an average of about -0.540 degrees centigrade. ఫ్రీజింగ్ పాయింట్ అనగా పాలు ఏ ఉష్ణోగ్రత వద్ద గడ్డ కడతాయో ఆ ఉష్ణోగ్రతని ఫ్రీజింగ్ పాయింట్ అంటారు. పాల యొక్క ఫ్రీజింగ్ పాయింట్ వాటర్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్ కంటే తక్కువగా ఉంటుంది. పాలలో కరిగే స్థితిలో ఉండే పదార్థాలైన లాక్టోస్ మరియు మినరల్స్ ఉంటాయి. ఇవి పాల యొక్క ఫ్రీజింగ్ పాయింట్ని తగ్గిస్తాయి. ఈ ఫ్రీజింగ్ పాయింట్ అనేది పశువు యొక్క జాతి, పాలని సేకరించే సమయం, పశువుకిచ్చే ఆహారాన్ని బట్టి కొద్దిగా మారుతూ ఉంటాయి. పాలలో ఫ్రీజింగ్ పాయింట్ విలువ -0.525 డిగ్రీ సెంటీగ్రేడ్ నుండి -0.565 డిగ్రీ సెంటీగ్రేడ్గా ఉంటుంది. దీనిని యావరేజ్గా -0.54
0 డిగ్రీ సెంటీగ్రేడ్ గా తీసుకుంటారు. Boiling point. The boiling point of milk is close to the boiling point of water, which is 100 degree centigrade or 212 degree Fahrenheit. But milk contains additional molecules, so its boiling point is slightly higher. How much higher depends on the chemical composition of the milk. So there is not a standard boiling point of milk. However, it's only a fraction of a degree of, so the boiling point is very close to that of water. బాయిలింగ్ పాయింట్ అనగా పాలు లేదా నీరు మరిగే ఉష్ణోగ్రత. పాల యొక్క బాయిలింగ్ పాయింట్ అనేది వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ కి దగ్గరగా ఉంటుంది. అది 100 డిగ్రీ సెంటీగ్రేడ్ లేదా 212 డిగ్రీ ఫారెన్హీట్. కానీ పాలలో కొన్ని రకాల పదార్థాలు ఉంటాయి కనుక పాల యొక్క బాయిలింగ్ పాయింట్ అనేది వాటర్ కంటే కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. ఇది పాల్లో ఉండే పదార్థాల పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. పాలకి ఒక నిర్ణీత బాయిలింగ్ పాయింట్ అనేది లేదు, కానీ వాటర్ బాయిలింగ్ పాయింట్ కి దాదాపు దగ్గరగా ఉంటుంది. యాజ్ విత్ వాటర్, ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ మిల్క్ ఈజ్ ఎఫెక్టెడ్ బై అట్మాస్ఫియరిక్ ప్రెషర్. సో ద బాయిలింగ్ పాయింట్ ఈజ్ హైయెస్ట్ ఎట్ సీ లెవెల్ అండ్ లోయర్ వెన్ హై ఆన్ ఏ మౌంటైన్. పాలు లేదా వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ అనేది వాతావరణ పీడనాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇది సముద్ర మట్టానికి చేరువలో ఎక్కువగా, ఎత్తైన పర్వతాల వద్ద తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ప్రాపర్టీ ఈజ్ విస్కోసిటీ అండ్ సర్ఫేస్ టెన్షన్. విస్కోసిటీ. The viscosity of a substance refers to its resistance of flow. The viscosity of normal milk is 2.2 to 2.5 MPa/s at 20 degrees centigrade. It depends on metabolism and state of nutrition of individual cow. It depends upon temperature, concentration of casein and fat globules. విస్కోసిటీని తెలుగులో స్నిగ్ధత అంటారు. దీనిని పదార్థం యొక్క చిక్కదనంగా కూడా చెప్పవచ్చు. విస్కోసిటీ అనగా సబ్స్టెన్స్ రెఫర్స్ టు ఇట్స్ రెసిస్టెన్స్ ఆఫ్ ఫ్లో. దీనిని ఒక ఉదాహరణ ద్వారా చెప్తాను. హనీ మరియు వాటర్ అనే రెండు పదార్థాలను తీసుకుందాం. వాటర్ని నీళ్ళపై వేసినప్పుడు దాని మూమెంట్ అంటే ఫ్లో అనేది ఫాస్ట్గా ఉంటుంది. అదే హనీని వేస్తే ఫ్లో అనేది స్లోగా ఉంటుంది. వాటర్లో ఎటువంటి పదార్థాలు ఉండవు కనుక మూమెంట్ ఫాస్ట్గా ఉంటుంది. తేనె అనేది జిగటగా బంకగా ఉండే పదార్థం గనుక ఫ్లో అనేది నెమ్మదిగా ఉంటుంది. దీనిని విస్కాసిటీగా చెప్పవచ్చు. పాలలో విస్కాసిటీ విలువలు 2.2 to 2.5 MPa/s at 20 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద ఉంటాయి. MPa/s మరియు Cp అనేది విస్కాసిటీని కొలిచే ప్రమాణం. MPa/s అంటే మిల్లీ పాస్కల్ సెకండ్, Cp అంటే సెంట్రిపాయిస్. విస్కాసిటీ అనేది పశువు తీసుకునే ఆహారం నుండి వచ్చే పోషక విలువలపై మరియు దాని జీవక్రియపై ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా పాల యొక్క ఉష్ణోగ్రత మరియు పాలలో ఉండే పదార్థాలైన కేసిన్, ఫ్యాట్ గ్లోబ్యూల్స్ ని బట్టి కూడా మారుతూ ఉంటుంది. విస్కోసిటీ వాల్యూస్. హోల్ మిల్క్ లో 1.9 Cpగా, స్కిమ్ మిల్క్ లో 1.5 Cpగా, వేలో 1.2 Cpగా విస్కోసిటీ విలువలు ఉంటాయి. హోమోజనైజేషన్ ఇంక్రీజెస్ ద విస్కోసిటీ ఆఫ్ మిల్క్ అండ్ క్రీమ్. టెంపరేచర్ డిక్రీజెస్ ద విస్కోసిటీ ఆఫ్ మిల్క్. హోమోజనైజేషన్ చేస్తే పాలలో మరియు క్రీమ్లో విస్కోసిటీ విలువ పెరుగుతుంది. అదేవిధంగా ఉష్ణోగ్రత వల్ల విస్కోసిటీ తగ్గుతుంది. Surface tension. Surface tension is defined as the work required to increase the surface area of a solution and expressed as dynes per centimeter. ఏదైనా ఒక ద్రావణం యొక్క ఉపరితల వైశాల్యాన్ని పెంచడానికి కావలసిన దానిని సర్ఫేస్ టెన్షన్ అంటారు. దీనిని డైన్స్ పర్ సెంటీమీటర్ ప్రమాణంతో కొలుస్తారు. సర్ఫేస్ టెన్షన్ వాల్యూస్. కౌ మిల్క్ ఆవు పాలలో 50 నుంచి 52 డైన్స్ పర్ సెంటీమీటర్గా, స్కిమ్ మిల్క్ అంటే వెన్న తీసేసిన పాలలో 55 నుంచి 60 డైన్స్ పర్ సెంటీమీటర్గా, క్రీమ్లో 46 నుంచి 47 డైన్స్ పర్ సెంటీమీటర్గా ఉంటుంది. హీటింగ్, స్టెరిలైజేషన్, హోమోజనైజేషన్ ఇంక్రీజ్ ద సర్ఫేస్ టెన్షన్. పాలని వేడి చేయడం కానీ హోమోజనేషన్ కానీ చేస్తే సర్ఫేస్ టెన్షన్ పెరుగుతుంది. లాస్ట్ ప్రాపర్టీ ఈజ్ ఆఫ్ ఫ్లేవర్స్.
Milk is particularly susceptible to off flavors. In this regard, the animal constitutes the initial problem by acting as a condenser for odor substances in weeds, feeds, and bran air. In a matter of minutes following inhalation by the dairy animal, strong odors may be reflected in the flavor of milk. ఆ ఫ్లేవర్స్ అనేవి పాలకి వచ్చే అసహజమైన రుచి. పాలు అనేవి ఈ ఫ్లేవర్స్ ని త్వరగా ఆకర్షించే పదార్థం. పాలకి ఈ ఆ ఫ్లేవర్స్ అనేవి పశువు ద్వారా వస్తాయి. అంటే పశువు తీసుకునే ఆహారం ద్వారా. పశువు చేదు మొక్కలు, కలుపు మొక్కలు లేదా ఘాటైన వాసనకి సంబంధించిన పదార్థాలని ఆహారంగా తీసుకుంటే వీటి ద్వారా పాలకి ఆ ఫ్లేవర్స్ వస్తాయి. ఆ flavors in milk and its products are divided into 3 aspects. ఈ ఆ ఫ్లేవర్స్ ని 3 రకాలుగా విభజించడం జరిగింది. ఒకటి కెమికల్ ఫ్లేవర్ డిటోరియేషన్, అంటే పాలలో రసాయనిక చర్య వలన మార్పు రావడం. మైక్రోబయాలజికల్ ఫ్లేవర్ డిటోరియేషన్, పాలలో ఉండే సూక్ష్మజీవుల వలన ఫ్లేవర్లో మార్పు రావడం. అబ్జర్వ్డ్ ఫ్లేవర్, పశువు స్ట్రాంగ్ ఓడర్స్ అంటే ఘాటైన వాసనకి సంబంధించిన పదార్థాలని తీసుకుంటే ఫ్లేవర్లో మార్పు రావడం. ఫస్ట్ వన్, కెమికల్ ఫ్లేవర్ డిటోరియేషన్. దీస్ ఫ్లేవర్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై heat, light, air, etc. They are oxidized flavor, rancid flavor, sunlight flavor, heated flavor. కెమికల్ ఫ్లేవర్ డిటోరియేషన్, ఈ ఆఫ్ ఫ్లేవర్స్ అనేవి హీట్, లైట్, ఎయిర్ అంటే వేడి, వెలుతురు, గాలి ద్వారా పాలకి వస్తాయి. ఇవి 4 రకాలు: ఆక్సిడైజ్డ్ ఫ్లేవర్, రాన్సిడ్ ఫ్లేవర్, సన్లైట్ ఫ్లేవర్, హీటెడ్ ఫ్లేవర్. ఆక్సిడైజ్డ్ ఫ్లేవర్, phospholipids in the milk serve as the origin of oxidized flavor in fluid milk. Sweet cream butter, which is particularly high in phospholipids, is very susceptible to oxidized flavor development. Oxidized flavor అనేది పాల్లో ఉండే ఫాస్ఫోలిపిడ్స్ నుండి పాలకి వస్తుంది. స్వీట్ క్రీమ్ బటర్ అనే పదార్థంలో ఫాస్ఫోలిపిడ్స్ యొక్క పరిమాణం ఎక్కువగా ఉంటుంది కనుక ఈ పదార్థంలో ఆక్సిడైజ్ ఫ్లేవర్ ఎక్కువగా ఉత్పత్తి అవడానికి అవకాశాలు ఉంటాయి. Rancid flavor. The lipase enzyme is responsible for rancid flavor in dairy products. Pasteurization destroys the lipase in milk. పాలలో ఉండే లైపేజ్ అనే ఎంజైమ్ ఈ రాన్సిడ్ ఫ్లేవర్ని ఉత్పత్తి చేస్తుంది. పాస్చరైజేషన్ అంటే పాలని సరైన ఉష్ణోగ్రతకి వేడి చేసినప్పుడు పాలలో లైపేజ్ నాశనమవుతుంది. నెక్స్ట్, సన్లైట్ ఫ్లేవర్, ఆల్సో నోన్ యాజ్ బర్న్ట్ ఆర్ క్యాబేజ్ ఫ్లేవర్. రైబోఫ్లేవిన్ ఈజ్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ సన్లైట్ ఫ్లేవర్. ఈ ఫ్లేవర్ని బర్న్ట్ ఆర్ క్యాబేజ్ ఫ్లేవర్ అని కూడా అంటారు. పాల్లో ఉండే రైబోఫ్లేవిన్ ఇది బి కాంప్లెక్స్ సంబంధించిన విటమిన్. ఈ విటమిన్ ఈ సన్లైట్ ఫ్లేవర్ని ఉత్పత్తి చేస్తుంది. నెక్స్ట్, హీటెడ్ ఫ్లేవర్. వెన్ హీట్ treatments in excess of those employed for pasteurization are used, a distinct cooked flavor develops. పాలని పాస్చరైజేషన్ చేస్తాం అంటే సరైన ఉష్ణోగ్రతకి పాల్లో ఉండే బ్యాక్టీరియాని తీసివేయడం కొరకు చేస్తారు. ఈ పాస్చరైజేషన్ని ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద చేసినప్పుడు పాలలో కుక్కుడు ఫ్లేవర్ అంటే మాడిపోయిన వాసనలు రావడం జరుగుతుంది. మైక్రోబయాలజికల్ ఫ్లేవర్ డిటోరియేషన్. The growth of different microorganisms in the milk and milk products gives different flavors. పాల్లో ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ అంటే వివిధ రకాల సూక్ష్మజీవుల వలన వివిధ రకాల ఆఫ్ ఫ్లేవర్స్ అనేవి ఉత్పత్తి అవుతాయి. ఆఫ్ ఫ్లేవర్స్ ఆర్గానిజం రెస్పాన్సిబుల్. ఏ ఆర్గానిజం ఎటువంటి ఆఫ్ ఫ్లేవర్ని ఉత్పత్తి చేస్తుందో చూద్దాం. మాల్టీ ఫ్లేవర్,
స్టెప్టోకోకస్ లాక్టిస్ వార్ మాల్టీజెనిస్ అనే బ్యాక్టీరియా, అన్క్లీన్ ఫ్లేవర్ ఈకోలై అనే బ్యాక్టీరియా, పొటాటో ఫ్లేవర్ సూడోమోనాస్ గ్రావియోలెన్స్ అనే బ్యాక్టీరియా, మెడిసినల్ ఫ్లేవర్ ఏరోబ్యాక్టర్ ఏరోజెనిస్ అనే బ్యాక్టీరియా, ఫిషీ ఫ్లేవర్ సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ అనే బ్యాక్టీరియా, ఫినాల్ ఫ్లేవర్ బేసిలస్ సర్క్యులెన్స్ అనే బ్యాక్టీరియా ద్వారా ఉత్పత్తి అవుతాయి. One is observed flavors. Flavorful substances may enter milk either before or after milking. There are two pathways by which flavors and odor substances may gain entry into milk via cow. One is by nose or mouth to the lungs, to the bloodstream, to the udder cells and into the milk. The other is from the digestive tract to the blood to the udder cells and into the milk. For example, when a cow eats or smells onion or garlic, the odor is noted in the blood within a very few minutes and flavor is detected in the milk within 20 to 30 minutes. Observed flavor అంటే పశువు ఘాటైన వాసనకి సంబంధించిన ఆహారాన్ని తీసుకుంటే వచ్చే ఫ్లేవర్. ఈ వాసనలు పశువు నుండి పాలను తీయడానికి ముందు గాని తర్వాత గాని పాల్లోకి చేరుతాయి. ఈ ఫ్లేవర్స్ అనేవి పశువు నుండి పాలకి రెండు విధాలుగా వస్తాయి. ఒకటి, పశువు యొక్క ముక్కు లేదా నోటి ద్వారా ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి అక్కడి నుండి రక్త ప్రవాహం ద్వారా పొదుగు కణాల్లోకి వెళ్ళి పాలకి చేరుతాయి. రెండవది, పశువు తీసుకున్న ఆహారం జీర్ణమయ్యే క్రమంలో రక్త ప్రవాహం ద్వారా పొదుగు కణాల్లోకి వెళ్ళి పాలకి వస్తాయి. ఉదాహరణకి పశువు ఆనియన్ లేదా గార్లిక్ అంటే ఉల్లిగడ్డ లేదా వెల్లుల్లి లాంటి పదార్థాలని ఆహారంగా తీసుకున్నా లేదా వాసనని చూసినా ఆ ఫ్లేవర్ అనేది రక్తంలో కొన్ని నిమిషాలలో కలిసిపోయి పాలకి 20 నుండి 30 నిమిషాలలో వస్తుంది. ఈ చాప్టర్లో ఉన్న కొన్ని షార్ట్ మరియు లాంగ్ క్వశ్చన్స్. ఫస్ట్ షార్ట్ క్వశ్చన్స్. మెన్షన్ ద కలర్ ఆఫ్ కౌ అండ్ బఫెలో మిల్క్. ఆవు మరియు గేదె పాల యొక్క రంగును తెలపండి. మెన్షన్ ద కలర్ ఆఫ్ స్కిమ్ మిల్క్ అండ్ వే. స్కిమ్ మిల్క్ మరియు వే యొక్క కలర్ ని తెలపండి. వాట్ ఆర్ ద pH అండ్ అసిడిటీ వాల్యూస్ ఆఫ్ కౌ అండ్ బఫెలో మిల్క్. ఆవు మరియు గేదె పాలలో pH మరియు అసిడిటీ విలువలని రాయండి. వాట్ ఆర్ ద స్పెసిఫిక్ గ్రావిటీ వాల్యూస్ ఆఫ్ కౌ, బఫెలో అండ్ స్కిమ్ మిల్క్. ఆవు, గేదె మరియు స్కిమ్ మిల్క్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ విలువలని రాయండి. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్ట్స్ ద స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ మిల్క్. పాలలో స్పెసిఫిక్ గ్రావిటీని ప్రభావం చేసే అంశాల పేర్లని రాయండి. డిఫైన్ విస్కోసిటీ. విస్కోసిటీని నిర్వచించండి. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్ట్స్ విస్కోసిటీ ఆఫ్ మిల్క్. పాలలో విస్కోసిటీని ప్రభావితం చేసే అంశాల పేర్లని రాయండి. వాట్ ఆర్ ద నార్మల్ వాల్యూస్ ఆఫ్ విస్కోసిటీ, సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ మిల్క్. పాలలో విస్కోసిటీని మరియు సర్ఫేస్ టెన్షన్ యొక్క సాధారణ విలువలని తెలపండి. లాంగ్ క్వశ్చన్స్. బ్రీఫ్లీ రైట్ అబౌట్ కలర్ అండ్ ఫ్లేవర్ ఆఫ్ మిల్క్. పాల్లో ఉండే కలర్ మరియు ఫ్లేవర్ గురించి క్లుప్తంగా రాయండి. డిస్క్రైబ్ ఇన్ డీటెయిల్ అబౌట్ pH అండ్ అసిడిటీ ఆఫ్ మిల్క్. పాల్లోని pH మరియు అసిడిటీ గురించి రాయండి. ఎక్స్ప్లెయిన్ అబౌట్ స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ మిల్క్. పాలలో ఉండే స్పెసిఫిక్ గ్రావిటీ గురించి వివరించండి. బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ విస్కోసిటీ అండ్ సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ మిల్క్. విస్కోసిటీ మరియు సర్ఫేస్ టెన్షన్ గురించి రాయండి. బ్రీఫ్లీ రైట్ అబౌట్ ఆఫ్ ఫ్లేవర్స్. పాల్లో ఉండే ఆఫ్ ఫ్లేవర్స్ గురించి క్లుప్తంగా రాయండి. ఇప్పటి వరకు పేపర్ 3లోని సెకండ్ చాప్టర్ అయిన ఫిజికో కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మిల్క్, పాల యొక్క భౌతిక రసాయనిక ధర్మాల గురించి తెలుసుకున్నారు. I hope you are all understand very well. Thank you so much.